అదే అది చాలా క్లియర్గా ఇవాళ మైండ్ మీకు బ్లాక్ అయిందా లేకపోతే అక్కడ జనాలు ఏంటి మీరు ఇప్పుడు అంటే ఒక గ్రౌండ్ రిపోర్ట్ కూడా అడిగారు దీపక్ రెడ్డి గారు, జనాలు నిజంగానే వచ్చారా లేకపోతే అదంతా ఏమైనా మళ్ళీ గ్రాఫిక్స్ ఏమైనా మీరు క్రియేట్ చేశారా? ఒకప్పుడు మీరు చూస్తే మీరు చాలా క్లియర్గా ఒక ప్రయత్నం చేశారు బాబు సభలకి జనాలు రావట్లేదు అని, కానీ ఇవాళ బాబు ఏదైతే రోడ్ షో ఉందో దాంట్లో బ్రహ్మాండంగా జనాలు కనిపించారు. ఏమంటారు మీరు మూర్తి గారు? కాదు, మీకు ఇవాళ పొద్దుటూరు మాట్లాడుతున్నారు సీఎం గారు, చూడండి ఒకసారి. జనం అంటే ఎట్లా ఉంటుందో, రెస్పాన్స్ అంటే ఎట్లా ఉంటుందో, జనం ప్రేమ అంటే ఎట్లా ఉంటుందో ఒక లీడర్ మీద. ఒక్కసారి ఆ సభ చూస్తే, ఆ సభలో కేరళలు చూస్తూ ఉంటే, ఆ సభలో ఉత్సాహం చూస్తూ ఉంటే, ఆ సైన్యం ఎగసపడుతున్న సైన్యాన్ని చూస్తూ ఉంటే, యువ సైన్యాన్ని, మీకు అర్థమవుతూ ఉంటది. అందరికీ ఒకసారి వినపం, ఒకసారి ఏ టీవీ అని పెట్టండి, 10 టీవీ పెడతారా, 9 టీవీ పెడతారా, NTV పెడతారా, ఇది ఏదైనా పెట్టండి, ఇవాళ అద్భుతంగా గోల కింద సంబరం జరుగుతున్నట్టే ఉంది అక్కడ. సో నేను పక్కనే ఉంటా అన్నారు ఎమ్మెల్సీ గారు. మరి ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎంత నీచానికి దిగజారిపోతారు అంటే, ఏదైనా ఆ రోడ్లో ఒక బస్సు వెళ్ళినా, లేదంటే ఒక లారీ వెళ్ళినా, లేదంటే ఇంకోటి వెళ్ళినా, పక్కన కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది, అక్కడ ఇసుక లారీలు వస్తూ ఉంటాయి, లేదంటే బ్రిక్ లారీలు వస్తూ ఉంటాయి, సిమెంట్ లారీలు వస్తూ ఉంటాయి. ఆ లారీలు కూడా వీళ్ళు గ్రాఫిక్స్ పెట్టి, అంటే వీళ్ళంతా కూడా జీవితాంతం గ్రాఫిక్సే. రైట్. 2014-19 మధ్య ఏ విధంగా దోచుకున్నారు, ఏ విధంగా వాగ్దానాలు చేశారు, ఏ విధంగా వాటిలో మర్చిపోయారు, ఏ విధంగా మోసం చేశారు బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను, ఇవాళ క్లియర్ గా అర్థమయ్యి 2019లో వచ్చిన ఎన్నికల్లో క్లియర్ కట్ ల్యాండ్స్కేప్ విక్టరీని దీపక్ రెడ్డి గారు క్వశ్చన్ అడిగారు. దాని అర్థమేంటి? దీపక్ రెడ్డి గారు క్వశ్చన్ అడిగారు, దాని సమాధానం చెప్పాలి. దాంట్లో ఒరిజినల్ గా వేరే ఏముందో కూడా చూపించారు వీడియో తర్వాత. రైట్. దాంట్లో గ్యాస్ సిలిండర్లు, తర్వాత తినడానికి సంబంధించిన సామాన్లు, అది ఎప్పుడు కొన్నారో తెలుసా? వీళ్ళకి గతం కూడా మర్చిపోయి మీరు ఆరోపణలు చేస్తారు. 2016లో కొన్నారు ఆ వెహికల్ ని, 2017లో వాళ్ళు వాడారు ఆ వెహికల్ ని, చంద్రబాబు నాయుడు గారు కూడా వాడారు. అయినప్పటికీ కూడా వీళ్ళు దాన్ని ఇవాళ ఏదో బయట నుంచి వెహికల్ వచ్చిందని, ఇంకో వెహికల్ అని చెప్పేసి మభ్యపెట్టే కార్యక్రమం. అంటే వీళ్ళ మొత్తం జీవితం అంతా కూడా మభ్యపెట్టాలి, మోసం చేయాలి, నమ్మించాలి, మోసం చేయాలి. అయితే దీపక్ రెడ్డి గారి ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు అన్నది మేనిఫెస్టోలో 99% మేము ఆల్రెడీ అన్ని అమలు చేశాము, నేను చేసిన వర్క్ చూసి మీరు ఓట్లు వేయండి అన్న వ్యక్తి వల్ల మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఓట్లు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నది దీపక్ రెడ్డి గారు మీకు వేసిన క్వశ్చన్. రిక్వెస్ట్ ఏముంది? ఇప్పుడు తప్పనిసరిగా ఎలక్షన్ అన్న తర్వాత డెఫినెట్ గా ఎప్పుడు ప్రజల మధ్య ఉన్నారు కదా ఆయన, కొత్తగా రిక్వెస్ట్ చేయడం ఏంటి? జరుగుతున్న మోసాలు చూడండి, జరుగుతున్న కుట్రలు చూడండి, జరుగుతున్న పన్నాగాలు చూడండి, దిగజారిపోతున్న ఈ పార్టీలను చూడండి అని చెప్పే తప్పే ఉంది అందులో. అది నిజం కదా. ప్రజలకు నిజాన్ని తెలియజేసే కార్యక్రమంలో భాగంగా అశేష జనవాహన మధ్య ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడేంటి 130 సార్లు ప్రజల మధ్యలోకి వెళ్ళి, ప్రజల మధ్యలో నుంచే వాళ్ళందరికీ కూడా పథకాలు అందే కార్యక్రమాన్ని, వాళ్ళకి బట్టలోకి డైరెక్ట్ నేరుగా వాళ్ళ కంట్లోకి వెళ్ళే కార్యక్రమాన్ని చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కదా ఈ ప్రపంచం మొత్తం మీద. లేదంటే అందులో 50% వీళ్ళు ఏదైతే జన్మభూమి కమిటీలు, లేదంటే రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు, అనేక రకాల నియోజకవర్గ కమిటీల్లో మొత్తం తినేసేవారు కదా. ఈ 2,70,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో దాంట్లో 135 కోట్ల రూపాయలు వీళ్ళు తినేసి ఉండేవారు. ఇవాళ అదే డబ్బుని ఎవరు టచ్ చేయకుండా, ఎవరికి అవకాశం లేకుండా, ప్రతి రూపాయి కూడా పేదవాడికి చెందాలి, బీసీకి చెందాలి, బీసీ ఎస్సీ మైనార్టీ మహిళమ్మ తల్లులకి చెందాలి అని చెప్పేసి క్లియర్ గా ఒక నిర్దిష్టమైన ట్రాన్స్పరెంట్ సిస్టాన్ని తయారు చేసి వాళ్ళ ప్రజలకి చేరవేస్తున్న తీరు చూస్తూ ఉంటే ప్రపంచ దేశాలు దేశంలో రవికుమార్ గారు స్వయంగా పొగిడారు.